నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం ఆవరణలో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 50వ జన్మదిన వేడుకలను మండల టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీ జంతర్ మంతర్ లో జరుగుతున్న సంఘటన నేపథ్యంలో జన్మదిన వేడుకలకు కేటీఆర్ దూరంగా ఉన్నారని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న ఘటనపై విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. కేంద్రంలో స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు 50వ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు కేటీఆర్ గారు ఆయన పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరపాల్సిందే, కానీ ఢిల్లీలో జరుగుతున్నటువంటి మరణకాండ, విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిరంకుశ ధోరణికి నిరసనగా కేటీఆర్ గారు ఈరోజు తన బర్త్డే వేడుకలు కూడా పూర్తిగా ఉపసంహరించుకొని ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకి ఏదైతే పిలుపునిచ్చిండో దానికి కూడా బీఆర్ఎస్ సైనికులం మేము తరలి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏదైతే నీట్ పరీక్షలు పేపర్ లీక్ అయిందని చెప్పి యావత్ విద్యార్థి లోకం ఢిల్లీలో మొత్తం జంతర్ మంతర్ దగ్గర అట్టుడికిస్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికి కూడా కింత కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఎవరైతే విద్యార్థులు చనిపోయారో ఈ నీట్ పరీక్షలు పేపర్ లీక్ వల్ల ఎవరైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై వాళ్ళు భవిష్యత్తు అంధకారం అయిపోతుందని చెప్పి ఇక మేము బ్రతుకున్నా ఏం ప్రయోజనం అని చెప్పి వాళ్ళు ప్రాణం ఎవరైతే త్యాగం చేశారో వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి కనీసం ₹1 కోటి వాళ్ళకు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు గాన మంచి భవిష్యత్తు, వాళ్ళు ఎన్నో కోట్లు సంపాదించాల్సిన వ్యక్తులు, ఇంకోటి కోట్ల డబ్బుల విషయం కాదు, వాళ్ళు ఈ దేశానికి ఎంతో ఉపయోగం పడాల్సిన విద్యార్థులు ఈరోజు వాళ్ళ ఆత్మహత్యకు చేసుకున్నారంటే దీనికి కేవలం కేంద్ర ప్రభుత్వమే కారణం. దీన్ని మేము వారు ఇచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం వెంబడినే పడతాము. అదేవిధంగా ఈరోజు ఏదేమైనప్పటికీ కేటీఆర్ గారి పుట్టినరోజు ఉంది కాబట్టి మా నాయకుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో రాబోయే రోజులలో మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకొని ప్రజలకు ఇంకెంతో సేవ చేయాలని, ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని బీఆర్ఎస్ పక్షాన కోరుకుంటూ కేటీఆర్ గారికి మరొకసారి నిజాంపేట మండల ప్రజల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేటీఆర్.